మరో నయీం అనుచరుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నాగారం సర్పంచ్ కుమారుడు పూల బాలకిషన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. యాదగిరిగుట్ట పరిసరాల్లో ఒక ప్రైవేటు వెంచర్లో నయీం పేరుతో భూదందాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో పోలీసులు బాలకిషన్ ను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ అశోక్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు నయీం కేసులో? నల్గొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం చెందినటువంటి పూస బాలకిషన్ రాత్రి యాదగిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే యాదగిరిగుట్ట పరిధిలో పూస బాలకిషన్ నయీం పేరు చెబుతూ పలు భూదందాలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తొలుతగా ఈ కేసులకు సంబంధించి సిట్టు దర్యాప్తు చేస్తున్నటువంటి తీరులో మొదటగా నయీం సంబంధించినటువంటి ప్రత్యక్షంగా నయీంతో సంబంధం ఉన్నటువంటి పాషన్ సీన్ కావచ్చు, సందెల సుధాకర్ జెడ్పీడీసీ, ఒలిగొండ ఎంపీపీ నాగరాజు, అలాగే భువనగిరి ఎంపీపీ తోటకూర వెంకటేష్ యాదవ్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారు కస్టడీలో ఉన్నటువంటి సందర్భంలో ఇచ్చిన సమాచారం మేరకే ప్రస్తుతం ఇంకా అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న కూడా ఒలిగొండ ఎంపీకి సంబంధించినటువంటి 4 అనుచరులు అలాగే 2 ప్రింట్ మీడియా రిపోర్టర్లతో పాటు రాత్రి రామన్నపేట మండలం ఇంద్రపాలకు చెందినటువంటి సర్పంచ్ కుమారుడు బాలకిషన్ అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ తరలించారు. మొత్తంగా చూసినట్లయితే భువనగిరి కేంద్రంగా ప్రస్తుతం నయీంకి సంబంధించినటువంటి కేసులు 62కి పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆర్టీఓకి సంబంధించి కూడా భూ కబ్జాలకు సంబంధించినటువంటి పాల్పడే నేపథ్యంలో ఇప్పటికీ ఫిర్యాదులు ఉన్నాయి. మొత్తంగా చూసినట్లయితే ద్వితీయ శ్రేణికి సంబంధించినటువంటి నయీంతో సంబంధం ఉన్నటువంటి వారిని ప్రస్తుతం ఆ సిట్టు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. శీలా. రైట్, థ్యాంక్ యూ అశోక్.